నిర్గమకాండము 20వ అధ్యాయము 1వ వచనం. దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పెను. నీ దేవుడైన యెహోవాను నేనే దాసుడు గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను వెలుపలికి రప్పించితిని. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే గాని, క్రింద భూమి అందే గాని, భూమి కింద నీళ్ళ అందే గాని ఎండు దేని రూపము నైనను విగ్రహమునైనను నీవు చేసుకోకూడదు. వాటిని సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏలయనగా నీ దేవుడైన యెహోవానకు నేను రోషము గల దేవుడును. నన్ను ద్వేషించు వారి విషయములో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకు రప్పించుచు, నన్ను ప్రేమించిన ఆజ్ఞలు గైకొన్న వారి 1000 తరముల వరకు కరుణించువాడై ఉన్నాను. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా వెంచరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా వెంచరింపవాడిని నిర్దోషిగా ఎంచడు. విశ్రాంతి దినము పరిశుద్ధముగా ఆచరించటకు జ్ఞాపకంచుకో. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినమును దేవుడైన యెహోవాను విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తెైనను, నీ దాసైనను, నీ దాసి అయినను, నీ పశువైనను, నీ ఇళ్ళలోనున్న పరిదేశి అయినను నీ పని చేయకూడదు. 6 దినములు యెహోవా ఆకాశము, భూమిని, సముద్రమును, వాటిలో సమస్తము సృజించి 7వ దినము విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినము ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరిచెను. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించే దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడైనట్లు నీ తండ్రిని, నీ తల్లిని సన్మానించుము. నరహత్య చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, దొంగలింపకూడదు, నీ పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు, నీ పొరుగు వారిని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగు వారిని భార్యనైనను, అతని దాసైనను, అతని దాసైనను, అతని యుద్ధైనను, అతని గాడిదైనను, నీ పొరుగు వారిని దేనినైనా ఆశింపకూడదు అని చెప్తాను. హల్లెలూయా. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. దైవ గ్రంథంలో నుంచి చక్కగా మరి వాక్యాన్ని ముందుగా ఇలా బైబిల్ని చదువుకోవటము, చదివించటం, వారికి నేర్పించటం చాలా ప్రాముఖ్యమైనది ప్రియులారా. ఎందుకు ప్రాముఖ్యమైనదని నేను చెప్తున్నానంటే, ఈరోజు చాలా మందికి సంఘములో చేర్చబడిన తల్లిదండ్రులు, సంఘంలో చేర్చబడిన కూతుర్లు, కొడుకులకి వారు బైబిల్ నేర్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రులది. బైబిల్ వారు నేర్చుకోవటం ద్వారాగా, బైబిల్లో మాటలు వారు వినటం ద్వారాగా, బైబిల్ని వారు చదవటం ద్వారాగా, బైబిల్ని ఆ మాటలను నిలబడి చెప్పడం ద్వారా వాళ్ళ హృదయంలో, వాళ్ళ మైండ్లో దైవ వాక్యము నిలిచిపోద్ది. దైవ వాక్యం వాళ్ళు తప్పిపోవటానికి అవకాశం లేదు. అందుకనిగా ప్రతి ఆదివారం మన సంఘంలో ఉన్న పిల్లలకి దైవ వాక్యాన్ని నేర్పించి, దైవ వాక్యంలో ఉన్న మాటల విషయాలను వారికి నేర్పించి, దేవుడు వారి ద్వారాగా, దేవుడు వారికి ఇచ్చిన జీవితం, దేవుడు వారికి ఇచ్చిన ఆలోచన బట్టి ప్రభువును మహిమపరిచేవారిగా మనం ఉండాలి, మన బిడ్డలు ఉండాలి, మన కొడుకులు ఉండాలి, మన సంఘము ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలా చక్కగా మరి యెహోషువ ఈ నిర్గమకాండం 20వ అధ్యాయం 1 నుంచి 18 వచనాలు మనకి చదివి వినిపించాడు. ప్రభు నామాన్ని బట్టి ప్రభువుకు మహిమ కలుగును గాక. అందరూ చప్పట్లు కొడదాం ప్రియులరా. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొట్టి పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలోకి సంచారం చేయుటకు, ఆయన కార్యాలు చేయుటకు, ఆయన దాసులు నోటుకుంటూ మాట్లాడటకు దేవుడే మనకి వాక్కును అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రియులరా, లూకాసు సువార్త 10వ అధ్యాయం 30వ వచనం మైక్ తీసుకుని చదవాలి ప్రియులరా. ఎందుకంటే మీ వాయిస్ అర్థం కావటానికి దయచేసి జాగ్రత్తగా మనం కూర్చొని వాక్యాన్ని విందాం ప్రియులరా. పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు తన సేవకును నిలవబెట్టుకొని మాట్లాడుతున్నాడు కాబట్టి జాగ్రత్తగా మనం విందాం ప్రియులారా.
చదువుదాం. అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుష్యుడు యెరూషలేములో నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతని కొట్టి పరప్రాణముతో విడిచిపోయి. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించెను. అతడు అతనిని చూచి ప్రక్కగా పోయెను. అలాగనే లేవీయుడొకడు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయెను. చాలు ప్రియులారా, ఇప్పుడు యెరూషలేము నుంచి ఎక్కడికి వెళ్తున్నాడంటే యెరికో పట్టణానికి వెళ్తున్నాడు. యెరూషలేము కొద్దిగా హై లెవెల్ లో ఉంది, హైట్ లో ఉంది. యెరికో పట్టణం దిగజారున ఉన్నది పిల్లలు. అయితే యెరూషలేములో నుంచి ఎందుకు ఆయన బయటికి వస్తున్నాడు? యెరూషలేములో నుంచి ఎందుకు యెరికో పట్టణానికి పోవాల్సి వస్తుంది? యెరూషలేము అనగా పిల్లరా, ఆ యెరూషలేము అనగా రొట్టెల పండగ అని అంటారు పిల్లరా. అది యెరూషలేములో ఉండవలసినటువంటి మనిషి, యెరూషలేములో దేవుని ఆరాధించవలసినటువంటి మనిషి, యెరూషలేములో వాక్యం వినవలసినటువంటి మనిషి, యెరూషలేములో ప్రార్థన చేయాల్సినటువంటి మనిషి ఎందుకు యెరికో పట్టణమునకు వెళ్ళవలసి వచ్చింది అంటే, ఆ యొక్క యెరూషలేములో ఉండవలసిన వ్యక్తి యెరూషలేమును విడిచిపెట్టి ఎక్కడికి దిగి వస్తున్నాడంటే యెరికో పట్టణానికి దిగి వస్తున్నాడట. దిగి వస్తున్న వంటి వ్యక్తికి ఆ కాలంలో, ఆ రోజులో ప్రియులరా, సుమారుగా ఆ యొక్క దొంగలు ఎక్కువగా ఉన్నారన్నమాట. ఈ యెరూషలేముకు యెరికో పట్టణానికి మధ్యలో ప్రియులరా ఎక్కువగా యెరికో పట్టణం అంటే ఆ ఏరియాలో ఎక్కువగా ఈత బత్తలు ఎక్కువ ఉంటాయి అన్నమాట అండి, పెద్ద పెద్ద ప్రియుల. సుమారుగా ఇది క్రీస్తు శకము ప్రియులరా 60-61లోనే లోకా గారు రాసినటువంటి ఈ గ్రంథకర్త జాగ్రత్తగా మీరు వినాలి పిల్లరా. ఈ గ్రంథాన్ని సుమారుగా క్రీస్తు శకము 60-61లో లూకా గారు రాశారు. ఇది అంటే ఎందుకు రాసినంటే దీని అర్థం చాలా ఉంది. యెరూషలేములో ఉండవలసినటువంటి వ్యక్తి యెరూషలేములో లేకుండా యెరికో పట్టణంలోకి వెళ్తుంటే దొంగల చేతిలో చిక్కుకొని, ఆ రోజులో వాళ్ళు దొంగలు ఏంటంటే ప్రియులారా, వారికి ఆహారం కోసము, వారి కడుపు నింపుకోవటం కోసము ఆ యెరికో పట్టణానికి యెరూషలేము మధ్యలో దొంగలు ఎక్కువగా ఉండేవారు. అయితే ఆయన కొట్టి, ఆయన దగ్గర బట్టలు తీసుకొని, ఆయన దగ్గర సొమ్ములు తీసుకొని, డబ్బులు తీసుకొని కొండపానముతో అతన్ని విడిచిపెట్టారు. అంటే చివరి శ్వాసతో అతన్ని విడిచిపెట్టారు. నిజంగా ఆ వ్యక్తిని విడిచిపెట్టాక ఆ వ్యక్తికి చాలా దెబ్బలు తగిలింది, చాలా గాయాలైనవి. ఆయన సోయలేని స్థితిగా ఉన్నాడు, చాలా నీరసంగా ఉన్నాడు, చాలా వీక్ గా ఉన్నాడు. ఆ యెరికో మార్గంలో కొట్టి పక్కకు పండబెట్టి వెళ్ళిపోతే ఆ మార్గంలో ఎవరు వస్తున్నారంటండి? ఎవరు వస్తున్నారంట? యాజకుడు వస్తున్నాడు. ఎవరు వస్తున్నారంటండి? యాజకుడు అని ఉందా, లేవిడు అని ఉందా? యాజకుడు వస్తున్నాడు. యాజకుడు వచ్చి అతన్ని చూసి పక్కకి వెళ్ళిపోతున్నారు. అంటే చూడండి ప్రియులారా, అతన్ని చూసి అతడు ఏమైపోయాడు? పక్కకి వెళ్ళిపోయాడు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే, నాకెందుకు, నాకు వచ్చింది ఎందుకు ఈ గోళ, నాకెందుకు వచ్చింది ఈ సమస్య అని, నా పని ఏదో నేను చూసుకోవాలి, నేను వెళుతున్న ప్రయాణం మీద నేను వెళ్ళాలి అన్నట్టుగానే ఉన్నాడు. ఆయన మీద ఏమాత్రము జాలి పడలేదు, ఆయన మీద ఏమాత్రము కైకలు పడలేదు, ఆయన ఏమాత్రం కూడా ప్రేమించలేదు. ఒక వ్యక్తి దారిలో దెబ్బలు తిని శ్వాస లేకుండా పడిపోయి ఉన్న వ్యక్తిని చేరదిద్దాము, ప్రేమించుదాము, గుప్పుడు నీళ్ళిద్దాము, గుప్పుడు భోజనం పెడతాము, ఆయన స్థితి ఏంటో, ఆయన పరిస్థితి ఏంటో, ఆయన గతి ఏంటో, ఆయన తీసుకెళ్లి హాస్పిటల్కి వెళ్దామన్న కనికరము జాలి లేదు. ఎందుకంటే పిల్లరా, ఆయన యొక్క గుణం ఏంటంటే పిల్లరా, ఆయన మీద జాలి పడలేదు, ఆయన ప్రేమించలేదు. ఆ రక్తపు మడుగులోనే కొట్టుకులాడుతున్నాడు తప్ప, ఆ రక్తపు మడుగులోనే నీరసంగా పడినాడు తప్ప. కానీ యాజకుడు వచ్చి చూసి వెళ్ళిపోయాడు. ఈరోజు కూడా ప్రియులారా, ఇటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు సమాజంలో, ఇటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు సొసైటీలో, ఇటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు సంఘంలో, ఇటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు సమాజ మందిరంలో.
ఒక మనిషి బాధలేనప్పుడు, ఒక మనిషి గాయపడినప్పుడు, ఒక మనిషి జ్వరముగా పడినప్పుడు, ఒక మనిషి పరిస్థితి తారుమారైపోయినప్పుడు తోటి సహోదరుడు, తోటి మన సహోదరును మనం ఆదుకోవాలి, మనం ప్రేమించాలి, వారిని బలపరచాలి, వారిని ప్రభువులో నిలబెట్టాలన్న ఆశ ఈరోజు ఎంత మందికి ఉన్నది. ఆ యొక్క యజమానుడు ప్రియులారా, ఆ యజమానుడు రావటానికి వచ్చి కానీ ఆయనని ప్రేమించలేదు, ఆయనని చేరదీసుకోలేదు, ఆయన దగ్గరికి వెళ్ళి ఏ మాత్రం కూడా ప్రేమించలేదు. చూడండి ఈరోజు ఎంతమంది లేరు ప్రియులా, ఎంతమంది లేరు. మన సమస్యలు చెప్పినా, మన యొక్క పరిస్థితులు చెప్పిన కానీ అలా ఎంతమంది మనల్ని అర్థం చేసుకుంటున్నారు, ఎంతమంది ఆలోచిస్తున్నారు, ఎంతమంది పిల్లరా అర్థం చేసుకొని ప్రార్థించేవారు ఉన్నారు, అర్థం చేసుకొని సహాయం చేసేవారు ఉన్నారు, అర్థం చేసుకొని ఓదార్చేవారు ఎంతమంది ఉన్నారు, అర్థం చేసుకుని ధైర్యం చెప్పేవారు ఎంతమంది ఉన్నారు. ఈరోజు సంఘంలో, సొసైటీలో, దైవ మందిరంలో దైవ బిడ్డలుగా పిలువబడుతున్న మనము, సంఘంగా పిలువబడుతున్న మనము, సంఘ సభ్యులుగా పిలువబడుతున్న మనం, దైవ సేవకులుగా పిలువబడుతున్న మనం, దైవ జనరల్గా పిలువబడుతున్న మనం, దైవ సేవకులుగా పిలువబడుతున్న మనం, రెవరెండ్ గా, బిషప్ గా, కోపుగా పిలువబడుతున్న మనం, తోటి మన సహోదరుల పట్ల ఎటువంటి ప్రేమ కలిగి ఉన్నాం, తోటి సహోదరు పట్ల ఎటువంటి యొక్క మనస్సు కలిగి మనం ఉన్నాం. ఒక్కసారి మనం ఆలోచన చేయాలి నా ప్రియమైన సహోదరి సహోదరులారా. అందుకనే మదర్ తెరీసా గారు ఒక మంచి మాట ప్రియులారా, ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు విన్నా, ప్రార్థించే వారి కన్నా సహాయం చేసేవారే గొప్పవాడు ప్రియులారా. ఈ రోజు ప్రియులారా, ప్రతి ఒక్కరిని ఎవరిని కదిలించినా, మన సమస్య ఏది చెప్పినా, మన బాధ ఏదైనా చెప్పినా ఏమంటారంటే ప్రార్థన చేస్తామండి అంటాం. ప్రార్థన చేసేది ఎవరికి తెలియదా? సహాయం చేయటానికి మాత్రం ముందుకు వస్తున్నావా? ఏ విషయములైనా ఇక్కడ ప్రియులారా, అక్కడ ఏం కనపడుతుందంటే అతను యజమానులు ఉంటాయి, యాజకుడు వచ్చి ఆయన ప్రేమించకుండా, ఆయన జాలి పడకుండా, ఆయనకి మంచి నీళ్ళకుండా పక్కకి వెళ్ళిపోయారు. ఇలా ఎంతమంది లేరు. సంఘస్థులు సంఘ పెట్టుకోవడానికి బాగలేదంటే వాళ్ళ కోసం వెళ్ళి ప్రార్థన చేసే వాళ్ళకి సహాయం చేద్దామంటే ఎంతమంది సహాయం చేసేవారు ఉన్నారు, ఎంతమంది ప్రార్థన చేసేవారు ఉన్నారు, ఎంతమంది నాకెందుకు అని పక్కకు పోయే వాళ్ళు ఉన్నారు. అందరూ ఒకే గ్రంథాన్ని పట్టుకున్నాం, అందరూ ఒకే వాక్యాన్ని వింటున్నాం, అందరూ ఒకే దేవుణ్ణి మహిమపరుస్తున్నాం. మనం ఈరోజు మన తోటి వారి పట్ల ఎటువంటి ప్రేమ కలిగి ఉన్నాం, మన తోటి వారి పట్ల ఎటువంటి జాలి కలిగి ఉన్నాం, మన తోటి వారి పట్ల ఎటువంటి మనస్సు ఆలోచన కలిగి మనం ఉంటున్నాం. యాజకుడు ఏమనుకోండి, నాకు సంబంధం లేదు, నేను బాగున్నానా, నా కుటుంబం బాగుందా, నా పిల్లలు బాగుందా అన్నది ఆలోచన చేశాడు. కానీ తోటి సహోదరుడు గాయపడి ఉన్నాడు, తోటి సహోదరుడు దెబ్బలతో ఉన్నాడు, తోటి సహోదరుడు యొక్క శివర శ్వాసతో కొట్టుకులాడుతున్నాడు, ఈ రోడ్డు మీద ఆయనకి దిగ్గెవరు లేరు, ఆయన ఆదుకుందామన్న ఆశ ఆలోచన యాజకుడికి లేదు ప్రియ. రెండో వాడు వచ్చాడు, అతడు కూడా లేవిడు ప్రియ. లేవిడు వచ్చి కూడా ప్రియ అతని అలాగే చూస్తున్నాడే తప్ప కానీ ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనని ఒడిలోకి చేర్చుకొని ఆ గాయాలకి ఆ రక్తాన్ని తోడ్చి ఆ గాయాలకి మందేసి ఆ గాయాలను కట్టి ఆయనకి దాహానికి నీళ్ళిచ్చి ఆయన్ని తీసుకొని పోవటానికి మాత్రము మనసు అతనికి రాలా. అదే రోజు ఆ రోజులో కూడా సెల్ ఫోన్లు ఉంటాయండి, వీడియో తీసి ఫేస్బుక్ లో, యూట్యూబ్ లో, ట్విట్టర్ లో యాప్లకు అన్నిటికీ ఎక్కించండి. ఈ రోజు మనం కూడా ఎవరికైనా బాగలేకపోతే రోడ్డు మీద ఏదైతే వెంటనే ఫోన్లు తీసుకుని ఏమంటే ఇలా తీసి పెడతాం, కెమెరా ఇలా తీసి వెంటనే పబ్లిసిటీ చేస్తాం పిల్లలు. కానీ పిల్లలు ఆ రోజులో యాజకుడు పట్టించుకోలేదు, లేవి కూడా పట్టించుకోలేదు. ఈరోజు మనల్ని ఎవరు పట్టించుకుంటారు? ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా చాలా మంది ఉన్నారు. నేను అందరూ అన్నా, కొంతమంది ఉన్నారండి దేవుడు భయం కలిగిన వారు ఉన్నారు, దేవుడు భక్తులు ఉన్నారు, తోటి వారికి సహాయం చేసేవారు ఉన్నారు, తోటి వారికి ఆకలితో అన్నవారికి అన్నం పెట్టేవారు ఉన్నారు, దాహంతో మంచి నీళ్ళు ఇచ్చేవారు ఉన్నారు, మంచిగా బట్టలు లేని వారికి బట్టలు ఇచ్చేవారు ఉన్నారు.
చాలా మంది ఉన్నారు, కానీ నేను అందరూ అట్లా కొంతమంది ఉన్నారు పిల్లరా. ఎంత సొమ్ము ఉన్నా కానీ, ఎంత డబ్బున్నా కానీ, ఎంత ఆస్తి పడినప్పటికీ, ఎంత పలుకుబడి ఉన్నప్పటికీ, ఎంత హోదా ఉన్నప్పటికీ 10 రూపాయలు ఇంటికి పానం ఒప్పదండి. ఎంతగానే ఏమంటారంటే చాలా జిడ్డుగాడు అంటాడు పిల్లరా. మన గిన్నెలు పట్టిన జిడ్డు దేంతో పోద్దంట? సబ్బుతో పోదు. కానీ ఈ ధనవంతులు, నేను అందరిని కొంతమంది నేర్పిల్లారా, కష్టం ఉంది తెలుసుకోరా, బాధను తెచ్చుకోరా, చేద్దామన్న మనసు రాదే. వీళ్ళని ఏమంటారంటే పిల్లికి కూడా బిచ్చము పెట్టరు. నేను అనుకుంటా అప్పుడప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళ భార్య కూడా ఏదైనా పోరందామని వాళ్ళు ఎక్కలేసుకుని కూర్చుంటాడు కూడా. ఇటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. లేవీడు అలాగే చేసిండు, యాజకుడు అలాగే చేసిండు. ఈరోజు ఎంతమంది లేరు. మాది గొప్ప సంఘం అండి, మేము గొప్ప సేవకులు అండి, మేము గొప్పగా పరిచయం చేస్తున్నాండి, దేవుడు మమ్మల్ని సమృద్ధిగా దీవించనండి, దేవుడు మమ్మల్ని మంచి ప్రదేశంలో ఉన్నారండి అని చెబుతున్నా మై బ్రదర్ సిస్టర్స్, మీతోటి సేవకుడికి సహాయం చేసే మనసుందా? మీతోటి దైవజనానికి సహాయం చేసే మనసుందా? మీతోటి సంఘానికి సహాయం చేసే మనసుందా? మీతోటి వారికి సహాయకుడుగా నువ్వు ఉన్నవా? ఓని మాటలు చెప్పుకొని కాలాన్ని ఎల్లబుచ్చుకొని బతికే వారుగానే ఉన్నాం. ఎంత మంది లేరండి ఇలా, ఎంత మంది బాధపడేవారు లేరు, ఎంత మంది అవమానం పొందేవారు లేరు, ఎంత మంది ఫైనాన్స్ ప్రాబ్లంలో సతమతమయ్యేవారు లేరు. ఈరోజు దైవ వాక్యము హెచ్చరిస్తుంది. అందరం ఒకే గ్రంథాన్ని పట్టుకున్నాం, మనం ఒకే బైబిల్ని పట్టుకున్నాం, మనం ఒకే ప్రభువైన యేసుక్రీస్తుని ఆరాధిస్తున్నాం. మనం మనకెందుకు భేదాలు, మనకెందుకు స్వార్థాలు, మనకెందుకు అసూయ? ప్రభు ఏమన్నారని, 2 అంగీలు ఉన్నవాడు లేని వాడికి ఒక అంగీని, ఎన్ని బట్టలు ఉన్నా కానీ ఇంకా బీరులో నెట్టడం సెల్ఫ్లో నెట్టవే, అడుక్కున్నాడు వచ్చి ఒక అంగీ ఉన్నా కానీ పాతది కూడా ఇటని మనసు అప్పదాన్ని. ఎన్ని సేర్లున్నా, ఎన్ని దశలున్నా కానీ కుక్కునే కుక్కుడు పిల్లలు. ఆ బీరువాలు పగిలిపోతున్నాయి, సెల్ఫ్లు కూడా మెరలొచ్చి ఇరిగిపోతున్నాయి అండి. అడుక్కుని ముసలాం కూడా ఇతని ప్రాణం అప్పట్ల, అడుక్కుంటకు వచ్చిన తల్లికి ప్రాణం అప్పట్లేదు పిల్లలు. అంత ప్రేమ. అందుకని చాలా మందికి ఆ బట్టలు, ఆ యొక్క బీరువాలు కూడా ఏమి లేకపోతే దేవుడు చేస్తున్నాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. దేన్ని ఎక్కువ ప్రేమిస్తున్నావు? యేసయ్య 2 అంగీలు లేని ఒక అంగీని, 2 పూట్ల భోజనం లేని ఒక పూట భోజనం పెట్టినట్టే పిల్లలు ఏమంటే రాత్రి సర్దుపోతుంది కదా తీసిపోతావు అక్కయ్య. దేవుడు సర్దుపో పెట్టమన్నాడా? సర్దుకోవాలి ఉంది, పిజ్జులో ఉంది, ఏం కాదు. ఈ పిజ్జులని కాలిపోను కాక మన మనసు పరిపెట్టుకుండాలి, మన హృదయం పరిపెట్టుకుండాలి. మనం నమ్ముతున్న దేవుడు పరిశుద్ధుడు, మనం పట్టుకున్న గ్రంథం పరిశుద్ధమైనది, మనం చదువుతున్న లేఖనంలో సాక్షాత్తు పరలోకమందున్న కన్న తండ్రి రాసిన గ్రంథం. ఈ సర్దుకోవాలా, సర్దుకోవా. మనం ఏదిచ్చిన శ్రేష్టత ఇవ్వాలి, మనం ఏదిచ్చిన పరిశుద్ధమైనది ఇవ్వాలి, మనం ఏదిచ్చిన ఇలువైనది ఇవ్వాలి. ఈరోజు వాక్యం తెలిసి కొంతమంది, తెలియక కొంతమంది, తెలిసి నటించే వాళ్ళు అడుక్కోటానికి వచ్చిన చూడండి అండి. మెత్తబడిన పువ్వ, సర్దు పువ్వ, ఇక మాటి పచ్చడి బూజు పట్టిందండి. ఇదే మంచి పచ్చడి మాత్రం ఇంట్లో పెట్టింది, బూజు పట్టిన పచ్చడి మాత్రం మొహాను కొమ్మరించింది. ఆమె అమ్మో ఎంత దైవరాద్దమ్మో, అమ్మో తల్లు నువ్వు మా దేవత అమ్మ అంటే దేవతప్పు ఆడ పచ్చడి వాసన వచ్చి నీకు వేసింది. ఒక దైవ బిడ్డలుగా మనం ఏం చేస్తున్నాం సమాజానికి? ఒక దైవ బిడ్డలుగా సంఘంలో మనం ఎలా ఉంటున్నాం? సేవకులుగా పిలువబడుతున్నాం, సేవకులుగా పిలువబడుతున్నాం. మన విధానం ఎలా ఉండాలి, మన ప్రధానం ఎలా ఉండాలి, మన మాట ఎలా ఉండాలి, మన బిహేవియర్ ఎలా ఉండాలి, మన క్యారెక్టర్ ఎలా ఉండాలి? బైబిల్ని చదువుతున్నా, మనం బైబిల్ని అనుసరిస్తున్నాము, బైబిల్ని పాటించాలి. ఏం పాటిస్తున్నాం, ఏం నేర్చుకుంటున్నావు? సంఘం అంటే సాక్షాత్తు పరలోకమందున్న కన్న తండ్రి ప్రాణం పెట్టి కొన్న సంఘం. ఆ సంఘానికి పరిచయం చేయడానికి ఒక దాసుడుగా పిలవబడ్డ మనం. పిలవబడ్డది దేనికండి? దేవుడు పిల్లలకు పరిచర్య చేయడానికి, దేవుడు పిల్లలకు దైవ వాక్యాన్ని అందించడానికి, దైవ పిల్లలకు దైవ వర్తమానాలు అందించడానికి, దైవ పిల్లలు దైవ యొక్క వాక్యాన్ని బోధించి దైవ వాక్యం నడిపించడానికి పిల్లలు. మన స్వార్థాలు చూసుకోవడం కాదు, మన యొక్క అవసరాలు చూసుకోవడం కాదు. పాస్టర్ గానే ఇక పెద్ద సోఫా సెట్ వేసుకుని ఇక్కడ కూర్చుంటే ఊరుకుంటాడు దేవుడు.
నేను పాశ్రమ గారు నానే తెల్ల సీర కట్టుకుని పెద్ద బైబిల్ టూపుకుంటుంది సరిపోతా తీసి నాలుగేసుకోవడం సేవకులైనా సేవకురాలైనా ఇది దేవుడు నివసించే స్థలం, దేవుడు ఉన్న స్థలం. దేవుడు మనం నిలబెట్టుకుంది, దేవుడు మనల్ని కాపాడుతుంది, దేవుడు మన పోషిస్తుంది. మన అవసరాల కోసం కాదు, మన సరదాల కోసం కాదు, మన ఎంజాయ్మెంట్లు కాదు, మన సోకుల కోసం కాదు, మన దర్శనం కోసం కాదు. సాక్షాత్తు పరలోకమందు ఉన్న కన్న తండ్రి పని చేయటానికి నిలబెట్టారు. ఆ పనిలో ఎంతవరకు పర్ఫెక్ట్ గా ఉన్నారు. లోక పనులు ఎంత పరుగులెత్తుతున్నావు, లోక పనులు టయానికి ఎంత పరుగులెత్తుతున్నావు. 7:30 గంట పిల్లలు 5కి లేచి కూర్చుంటున్నారు ఈ రోజులో జనాలు. దేవుడు పని అంటే నిర్లక్ష్యం, దేవుడు పని అంటే అశ్రద్ధ. దయచేసి ప్రియుల దేవుడి యొక్క ఆవేదన, దేవుడి యొక్క ఆలోచన ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. మై బ్రదర్స్ సిస్టర్స్, ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఈరోజు చాలా మంది గొప్ప గొప్ప సంఘాలని గొప్ప గొప్ప సేవకులు ఉన్నారు. ఎంతమందికి మన తోటి సహోదరుకి సహాయం చేసే మనసు ఉంది. తోటి యొక్క సంఘాన్ని బలపరిచేవారు ఎంతమంది ఉన్నారు. తోటి సేవకుల్ని ఆదరించి బలపరిచి సహాయం చేసి సంఘము అభివృద్ధి పరచడానికి, సంఘము విస్తరం చేయడానికి, సంఘము నడిపించడానికి ఎంతమందిని ముందుగా వస్తున్నారు. ఒకసారి ఆలోచన. మైకులు పట్టుకొని యూట్యూబ్లో, ఫేస్బుక్లో పెట్టరు ఎంత గొప్ప చేస్తారు. మా సంఘం 3000 మంది, మా సంఘం 5000 మంది, మా పెద్ద చర్చి, మా పెద్ద సంఘం ఎంత గొప్ప చెప్తున్నారు. ఆ సంఘంలో పేదలు ఉన్న వారికి ఏమన్నా నువ్వు సహాయం చేస్తున్నావా? పేదలు ఉన్న వారికి అన్నం పెడుతున్నావా? పేదలుగా ఉన్న వారికి మంచిగా కట్టుకోవటానికి మంచి బట్టలు ఇస్తున్నావా? ఇదే వాక్యం మనకు చెబుతుంది. యాజకుడు లేవీయుడు గాయపడ్డ వ్యక్తిని చూశాడు తప్పగాని ఆయన మీద మానవత్వంతో మనుషులు కూడా అతన్ని చూసి వెళ్ళిపోయే తప్పగాని ఆ రక్తపు మడుగులో కొండ ఊపిరితో కొట్టుకుంటున్న మనిషిని మాత్రం ప్రేమించలేదండి. మన కళ్ళ ముందు ఎంతమంది బాధపడుతున్నారు, కళ్ళ ముందు అన్నం లేక నీళ్లు లేక ఇబ్బంది పడుతున్న సేవకులు ఎంతమంది లేరు. తోటి సేవకుడు కదా, నేను దేవుడు దీవించుడు కదా, సంఘాన్ని దీవించుడు కదా, ఒక్క పూట అన్నం పెట్టడానికి అంత బద్ధకం ఏంటి, అంత నిర్లక్ష్యం ఏంటి? మన సంఘంలో ఎంతో మంది లేని వాళ్ళు, వాళ్ళకి కొంచెం సహాయం చేయడానికి ఎంతమందికి మనసు ఉంది ఈరోజు ప్రియులారా. అందుకనే బైబిల్ చెప్తుంది, ప్రియులారా క్రియలు లేని విశ్వాసము. యాకోబు గారు చెప్తున్నాడు క్రియలు ఉండాలి. క్రియలు అంటే ఏంటంటే నేను ఇచ్చేస్తున్నా నా ఆ సంఘం, నాది ఈ సంఘం, నాది గొప్పగా సంఘము, నాది గొప్ప పరిచర్య, నాకు ఒక 5000 మంది వస్తున్నారు, 10,000 మంది వస్తున్నారు, నేను మంచి స్పీకర్ని అని కాపులు చెప్పడం కాదు, మైకు వద్దు, యూట్యూబ్లో మాటలు చెప్పడం కాదు, చేతలు చేయాలి. క్రియలు లేని విశ్వాసము మృతం. ఒక నరేంద్ర ధైర్యంగా గుండెల మీద చెప్పుతాడు, పిల్లలు నాకున్న దాంట్లో ఎంతమందికి సహాయం చేస్తున్నాడో, ఎంతమందిని వారి యొక్క అవసరాలను బట్టి నాకున్న దాంట్లో సహాయం చేస్తున్నానంటే ప్రియులారా, నా యూట్యూబ్లోకి వెళ్తే మీకు అర్థమైంది ప్రియులారా. ఈరోజు ఎంతమంది లేరు గొప్ప పరిచయం చేసే గొప్ప వాళ్ళు కూడా. కోట్ల బ్యాంకులో డబ్బులు మురుగుతున్నాయి, కానీ అడుక్కునే వారికి మాత్రం అన్నం పెట్టాలి మనసు రావట్లేదు. లేవి లాంటి స్వభావం కలిగిన వారు ఎంతమంది లేరు. యాజకు లాంటి స్వభావం కలిగిన వారు ఎంతమంది లేరు. బైబిల్ పట్టుకున్న మనం నిలబలని పొరుగుని ప్రేమించమని చెప్తే మనం ఏం ప్రేమిస్తున్నాం ఒక్కసారి ఆలోచన. కొంతమంది ఉంటారండి పిల్లలు, అయ్యా మా ఇంట్లోనే పాత కుర్జీ ఉంది, మేము కొత్త కుర్జీ తెచ్చుకున్నాం, పాత కుర్జీ తెచ్చుకున్నాం. పాత కుర్జీ అవసరం దేవుడికి? పాత కుర్జీలు అవసరమా? మేము కొత్త పేరు తెచ్చుకున్నాను, పాత పేరు చేసుకొని చర్చి వింటూ. దేవుడికి నువ్వు ఏది ఇచ్చినా శ్రేష్టమేం చేయాలి, దేవుడికి ఏది ఇచ్చినా ఇరువేం చేయాలి. అది నీకున్న దాంట్లోనే. పెద్ద భార్య బరువు కలిగింది ఏం దేవంట్లా. దేవుడికి ఇచ్చే విషయంలో మనం ఎలా ఉండాలంటే శ్రేష్టమేం చేయాలి. చిన్నదే కావచ్చు కానీ శ్రేష్టమేం చేయాలి. యాజకుడు అలాగే వెళ్ళిపోయాడు, లేవిడు అలాగే వెళ్ళిపోయాడు, కానీ అత్తగారు మాత్రము అలాగే రోడ్డు మీద కొట్టుకొని పోతున్నాడు, ఏడుస్తున్నాడు. సమరీయుడు వచ్చి చదువుదాం, ఇప్పుడు వస్తుంది సబ్జెక్ట్, ఇప్పుడు ఉండేదిగా
అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతన్ని చూచి అతని మీద జాలిపడి. చూడండి ప్రియులారా, హల్లెలూయా. ఒక సమరయుడికి ఉన్న మనస్సు చూడండి, ఒక సమరయుడికి ఉన్న మంచి లక్షణాన్ని చూడండి, ఒక సమరయుడికి ఉన్న యొక్క ప్రేమ తత్వాన్ని చూడండి, ఒక సమరయుడికి ఉన్న మానవత్వాన్ని చూడండి. అతను పడి ఉన్న చోటికి వచ్చి అతని మీద జాలి పడ్డాడంటండి. హల్లెలూయా. అతను పడి ఉన్న స్థితిని చూసి, ఆ ఒంటి మీద ఉన్న దెబ్బలు చూసి, ఆయనకున్న యొక్క పరిస్థితిని చూసి ఆయన మీద జాలి పడ్డాడంటండి సమరయుడు. ఈరోజు ఉన్నారా జాలి పడేవారు? ఇవాళ ఉన్నారు అలా ప్రేమించే వాళ్ళు? ఈ యొక్క ముగ్గురు వ్యక్తుల గురించి వివరిస్తానంటే అండి కళ్ళంబటి నీళ్ళు వస్తాయండి. నా జీవితంలో ఇటువంటి అనుభవంలో ఎన్నో అనుభవించిన వాణ్ణి, ఎన్నో ఇబ్బందులు పడిన వాణ్ణి, ఎన్నో అవమానాలు పొందిన వాణ్ణి, ఎన్నో హింసలకి గురైన వాణ్ణి. ఈరోజు ప్రియారా ఏదో చక్కగా దేవుడి మందిరంలో సంఘంలో మంచిగా పాటలు పడి ప్రార్థన చేసి వాక్యం చెప్తున్నారంటే దాని వెనక ఎంతో కష్టం ఉంది. అది ఎవరికి అర్థం కాదు, ఎవరు అర్థం చేసుకోరు, ఎవరు ఆలోచన చేయరు, ఎవరు గ్రహించరు. ఒక సమరయుడు ఆయన దగ్గరికి వచ్చి, ఆయన పడి ఉన్న చోటుకి వచ్చి అతని మీద జాలిపడి ఏమి చేశాడో చూద్దాం. దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పోటుకున్నవాని ఇంటికి తీసుకొని పోయి అతని పరామర్శించెను. మరునాడు అతడు 2 దేనారములు తీసి ఆ పోటుకున్నవానికి ఇచ్చి, ఇతని పరామర్శించుము, నీవింకేమైనా ఖర్చు చేసిన ఎడల నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చదునని అతనితో చెప్పిపోయాను. చాలు చప్పట్లు కొడదాం ప్రియులారా. గట్టిగా దేవుని నామానికి మహిమ కలుగును గాక. చేతులున్నోళ్ళే చప్పట్లు కొట్టండి, చేతులు లేని ప్రియులారా చేతులు మాత్రమే చప్పట్లు కొట్టండి. అలాగే ఎందుకు ఇష్టం చెప్తున్నట్టే చేతులు కూడా ఎట్టు కొడుతున్నారు. ఒక రాజకీయ నాయకుడు కూడా ఎట్ట కొడతారు, ఏళ్ళు ఇరిగిపోయినా కొడతారు. ఒక రాజకీయ నాయకుడు కూడా కేకలు ఎలా కేకలు వేస్తారు, ఎలా ఏళ్ళు వేస్తారు. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు సజీవుడు, ఆయన ఎంత మైపరచాలి, ఎంత ఘనపరచాలి. కుష్ఠరోగం వచ్చిన వాళ్ళకి ఎట్టేస్తారు. నాకు చాలా బాధ అవుతుంది. బలిపేటంగా ఎక్కినాక ఎవరు చప్పట్లో పడిపోతే నాకు అమ్మంటే కోపం వచ్చింది, సరే కూర్చోపోయినా కోపం వస్తుంది. అయినా సార్ ఓర్చుకుంటున్నా, ఎందుకంటే మనం ఓర్చుకోవాలి. ఓర్చుకుంటే వాళ్ళు చెప్పకపోతే వాళ్ళకి తెలిసిదా ఒక గవర్నమెంట్ ఆఫీసులో పోవాలంటే ఎలా కూర్చుంటావు, ఎలా నీ బటన్స్ పెట్టుకోవాలి, ఎలా పద్ధతి ఉండాలి, ఎలా మాట్లాడాలి. సాక్షాత్తు పరలోకమందున్న దేవుడు నివసిస్తున్న స్థలానికి వస్తున్నప్పుడు ఎంత భయం ఉండాలని, ఎంత భక్తి ఉండాలి. వచ్చి కాళ్ళు గోడ చాపి ఫ్యాన్ చూసుకుని కూర్చో. వాగాలు ఎక్కువైతే అక్కడ ఉన్నోళ్ళకి నిజం. చేతులు కాళ్ళు కదలకపోతే రోగాలు ఎత్తాయి. కొంతమందికి ఇదండి, ఈలో అయ్యగారు పాట పాడుతున్నా, అమ్మగారు పాట పాడుతున్నా, రంగులు పాడుతున్నా, ఇక మాత్రం జోల పాట ఉంది, నిద్రపోతారు. నిద్రపోయితే నాకు ఇంట్లో మంచి కోట వేసుకొని పడుకోవచ్చు. ఏడుకెందుకు ఆడ సంఘ ఆడ అమ్మ నాన్న అందరూ ఏమంటారు, పదైపోయి పాత్ర పోయి ఏడుకొచ్చి నువ్వు నిద్రపోతావు. దేవుడి యొక్క ఆశీర్వాదం పొందుకోవడానికి మనం వచ్చాం. దేవుడు ఈ వారం అంతా మనకు కాపాడాడు. దేవుడికి మన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నన్ను నా పిల్లల్ని వారమంతా కాపాడడానికి వందనాలయ్యా. మరొక వారంలోకి అడుగు పెట్టడానికి నీ తోడు, నీ సహాయం నాకు దయచేయి. నా పరిస్థితులు, నా ఇబ్బందులన్నింటిలో నుంచి కూడా నువ్వు సహాయం చేయ్యా అని ప్రార్థన చేయడానికి మనం భయంతో బతితో రావాలి. కానీ వచ్చి కాళ్ళ జాపి కూరు పట్లు పడుకుంటా కంజలు పడదామా పట్టొద్దా, సపట్లు పడదామా పట్టొద్దా అంటే దేవుడు అంటాడు, నా తల్లి భూలోకంలో ఇవాళ ఎన్ని మందిరాలలో ఎంత ఉత్సాహంగా ఇదేదో పోడగాను నా మందిరంలో ఎంత దరిద్రులుగా ఉన్నారంటారు. హల్లెలూయా. దేవుడు అంటా వచ్చి కూర్చుంటాడట. వచ్చి కూర్చొని నా పిల్లలు ఎవరు ముందు వస్తున్నారు, ఎవరు
మహేంద్ర ఊగుతున్నారు, ఎవరు సాపులు వేస్తున్నారు, ఎవరు పరిచయం చేస్తున్నారు, ఎవరు పాటలు పాడుతున్నారు, ఎవరు చప్పట్లు పడుతున్నారు, ఎవరు నా బైబిల్ చదువుతున్నారు అని దేవుడు చూడటానికి దేవుడు వస్తే లూసిఫర్ గారు కూడా వచ్చింది. అంటే వచ్చి వాడు మొత్తం ముందు కూర్చున్నట్ట. దేవుడు అడిగినట్టు, ఏం తల్లి నువ్వు వచ్చి కూర్చును, ఇది నీ ప్లేస్ కాదు కదా, ఇది నీ చోటు కాదు కదా అంటే, ఇది నా చోటు కాదు, ఇది నా ప్లేస్ కాదు, కానీ నా పిల్లలు కూడా వస్తారు ఇక్కడికి. నీ పిల్లలే కానీ నా పిల్లలుగా నేను చదువుకుంటా పోదాం అదని. అదేంది అంతే, ఎవరైతే చూడు నువ్వు చూడు అని చెప్తారట. సరే చూస్తాలే అనేదట. పిల్లరా వీళ్ళు పాటలు పడేటప్పుడు ఇంట్లోకి బయటికి పోతారు, పాటలు పడేటప్పుడు ఫోన్లలో ఇది చూసుకుంటారు, ఫోన్లలో చూస్తుంటారు. పాటలు పడేటప్పుడు అలా దిక్కులు చూస్తారు, ఆమె ఏ చీర కట్టింది, ఏమేం బట్టలు కట్టింది అని. ప్రార్థనకు వచ్చినాక ఏమండి ఏ కూరలు వచ్చినా ఇంటికా, అన్నం తినొచ్చినా తిన్నారు, టిఫిన్ ఏం చేసిన తిన్నవా చేసిన. కొంతమంది పిల్లలు ఇక ఏం చేస్తారంటే అందరు పాటలేరులో ఉంటే వీళ్ళు కూర్చొని వాళ్ళ ఇంటికాడ వ్యవహారాలన్నీ మనసు కట్టేళ్ళిపోతారు. ఏడు మాత్రం మనిషి కూర్చొని కానీ మనసు మొత్తం వైఎస్ఆర్ కాలేజ్ చుట్టూ తిరుగుతుంది. నిజంగా ఒకసారి మీరు ఆలోచన చేయండి. ప్రముఖ సమీపంలో వీళ్ళందరూ ఎవరయ్యా అంటే సాతాను పెట్టు. అందుకనే పిల్లరా బైబిల్ ఏమి గారు కూడా ఒక మాదిరు అటు ఇటు తిరిగేది ఎవరు? సాతాను గారు. మరి మనం అటు ఇటు తిరిగితే మనల్ని ఏమనాలి? ఇక వాక్యం చెప్పేమందంటే పిల్లలు పాటలు పాడేసేపు ఊపులు ఊపుతారు. వాక్యం చెప్పేటప్పుడు కూరు పట్లు వస్తుంటాయి, ఫోన్లు వస్తుంటాయి, చర్చిలో బయట ఊరుకులు పెరుగులు పెడుతుంటారు. అందుకే కొంతమంది పాస్టర్లు ఏం చేస్తారంటే మోకాలి నిలబడు కూర్చో ఈ చెప్తారు, ఎందుకు నిద్ర తీరిపోవాలి అని వాడు చెప్పినప్పుడు మా అమ్మాయి మోకాలు అయిపోతారు దగ్గర వచ్చి ఆధారం గుడికి రాదు. ఎవరి కోసం మనం అతను మనం బాగుండాలని, మన కుటుంబం బాగుండాలని, మన పిల్లలు బాగుండాలని, మన స్థితి గతి పరిస్థితి మార్చబడాలని దేవుడు మందిరానికి వద్ద మనం జాగ్రత్తగా కూర్చోవాలి. అక్కడ పిల్లల అక్కడ ఎవరు వచ్చినట్ట? సమరీయుడు వచ్చి అతనికి గాయాలకి నూనె రాసి ఆ గాయాలు కట్టి ఒక పూట వారి ఇంటిలో అంటే ఒక కిరాయికి ఉన్న ఇంట్లోకి అతన్ని తీసుకుని వెళ్ళి అక్కడ ఉన్న కొంత డబ్బు ఇచ్చి ఏంటో చూసుకో, ఈ డబ్బులు సారపోతే నువ్వు డబ్బులు ఖర్చు పెడితే మళ్ళీ నేను వచ్చి ఆ డబ్బులు నీకు ఇస్తాను. అసలు ఆయన ముక్కు మాకు ఏం తెలుసా? ఆయన ముక్కు ఆయన ముక్కుకి తెలుసా? ఎవరికి తెలియదు. కానీ సహాయం చేసే గుణాన్ని చూడండి, ప్రేమించే గుణాన్ని చూడండి, జాలిపడే గుణాన్ని చూడండి, మంచితనం ఆయన సమయంలో చూడండి. పిల్ల ఆయన పని మీద పని వెళ్తుండ్రు, యాజకుడు వెళ్ళాడు, అలాగే లేవిడు వెళ్ళాడు, సమరీయుడు కూడా వెళ్ళొచ్చు. కానీ సమరీయుడు ఎందుకు వెళ్ళలేదంటే తోటి మనిషి పట్ల ప్రేమ కలిగి ఉన్నాడు. తోటి మనిషి కష్టాలు ఉంటే ఆదుకోవాలనుకున్నాడు. తోటి మనిషి ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందులు నేను కూడా పంచుకోవాలనుకున్నాడు. తోటి మనిషి ఏడుస్తుంటే ఆ మనిషి కన్నీళ్లు తోడవాలనుకున్నాడు. తోటి మనిషి శోధనలో ఉంటే ఆ శోధనలో ఆ మనిషి దగ్గరికి వెళ్ళి ఆ శోధన నుంచి బయటపడటానికి నిలబడి కన్నీరు కాచి ప్రార్థన చేసిండు. అసలు మనసు ఈరోజు మనకాడ ఉందా? అసలు ఈరోజు ప్రార్థనకు వస్తే మనకు ఆ మనసు ఉందా? వారు ఎస్పెక్ట్ వాళ్ళని కానీ వారి క్యారెక్టర్ ఎస్పెక్ట్ కానీ వారి బిహేవియర్ ఎస్పెక్ట్ కానీ మనం మాత్రము సమరీయుడు లాంటి మనసు మనకు ఉందా? లేకపోతే లేవిడి లెక్క యాజకుడు లెక్క ఉందా? లేవిడి యాజకుడు ఏంటి? నాకెందుకు నాకు సంబంధం లేదు. ఆ రోడ్డు మీద పరమే చచ్చిపోయి ఏదని కానీ ఈ రోడ్ల మీద యాక్సిడెంట్ అవ్వాలి. ఎంతమంది పిల్లరా వాళ్ళ దగ్గర పోవటం కానీ వాళ్ళని ఫోన్ చేయటం కానీ వాళ్ళని షేర్ చేయటం కానీ ఎంతమంది ఉన్నారు. నేను అందరికన్నా కొంతమంది ఉన్నారు, మంచి మానవత్వం కలిగిన మనుషులు ఉన్నారు, మంచి పనులు చేసే మనుషులు ఉన్నారు, మంచి కార్యక్రమాలు చేసే మనుషులు ఉన్నారు. కానీ ఈరోజు ప్రియులారా ఈ వాక్యాన్ని నేను రాత్రి చదువుతున్నాను, కరెక్ట్గా ప్రియులారా 1 గంటప్పుడు చదువుతున్నాను ఈ వాక్యాన్ని. ఈ ఆదివారం ఏ వాక్యం చెప్పాలి ప్రభు అన్నప్పుడు ఇదిగో ఈ వాక్యాన్ని నాకు చూపించు. ఈరోజు ఎంతమంది మనుషులు వారి ఇబ్బందులు, వారి కష్టాలు, వారి బాధలు, వారి సమస్యలు ఎవరికి చెప్పుకున్నా కానీ ఎవరి దగ్గరికి వెళ్ళినా కానీ మాటలు చెప్పి పంపిస్తనే తప్ప కానీ వాళ్ళకి దోసినంతగా వాళ్ళకి సహాయం చేయడానికి మనసు మాత్రం. అందుకని మదర్ తెరీసా గారు ఏమన్నారు? ప్రార్థించే పెదవుల కన్నా సహాయం
ఇప్పుడు మన ఇంటి ముందుకు ఒకరు వచ్చారు, అయ్యా అన్నం పెట్టయ్యా, ఆకలితో ఉన్నాను, 2 రోజులైతే అన్నం తినక, ఎవరు కూడా అన్నం పెట్టట్లేదు, నాకు అన్నం పెడితే చాలు, నాకు డబ్బులు ఏమి ఇవ్వద్దు, అన్నం పెడితే చాలని వచ్చి మన ఇంటికి వచ్చి అడిగింది అనుకోండి, ఈ అన్నం కోసం నేను ప్రార్థన చేస్తాలే అంటే ఎట్లుంటుంది? అంతేగాని నువ్వు ఆకలితున్న గబగబా ఆయనకి అన్నం పెట్టి, కడుపు నిండుగా అన్నం పెట్టి, ఆయన కడుపు నిండుగా అన్నం తిని, అది ఎట్టుంది? నీ అన్నం కోసం నేను ప్రార్థన చేస్తాను, ఇది ఎట్లుంది? ఆల్రెడీ అన్నం ఉంది కదా, అన్నం పెడితే ఆకలి తీరిపోదు కదా, మరి ఇదేంటి ప్రార్థన? ప్రభు ఊరికి చెప్తున్నా, 2 పూట్ల భోజనం చేసాడు, 3 పూట్ల భోజనం చేసాడు, 1 పూట ఎవరికి ఇవాళ పెడతాం మనం అన్ని మంచి అన్ని తిని మనకి లోన నూనె ఎక్కువై బయటికి ఎక్కేటప్పుడు అయ్యా మిగిలితే కానీ అప్పుడు పెడతాం, బయటికి తెస్తాం, అప్పుడు భోజనం చేస్తాం. మన బంధువులకి స్నేహితులు కూర మిగిలింది అక్కయ్య, కూర 100 పిలవచ్చుగా, పిలవరు. పిల్లగాలు తిన్నాక, తల్లిదండ్రులు తిన్నాక, అన్ని తిన్నాక గడుగు పొడుగు మామిడి చెక్కలాగా ఉందే, అది అప్పుడు పిలుస్తారు బంధువులు స్నేహితులు ఇంటి పక్క ఉంటారు. నువ్వు క్రైస్తులు పెట్టినా, అయ్యగారులు పెట్టినా, పక్కింటోళ్ళు పెట్టినా, ఎవరు పెట్టినా శ్రేష్ఠమైనది పెట్టు, కొద్దిదేనేం కాదు. అది దేవుడు చూస్తున్నారు, అది దేవుడు చూస్తున్నారు. ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టకుండా నేను ప్రార్థన చేస్తాలే, నీకోసం కనిపెట్టుకొని ప్రార్థన చేస్తాలే, ఉపవాసం ప్రార్థన చేస్తారని ఈ సాకులు ఎందుకు? ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టు, దాహంతో ఉన్నవాడికి దాహానికి నీళ్ళు. నీ వంతుగా ఆయనకి సహాయం చేయాల్సి వచ్చినప్పుడు నీవు ఆయనకి సహాయం చేసేంత లేకపోయినప్పుడే నీకున్న దాంట్లోనే ఎంతో కొంత సహాయము చేయాలి. సమరీయుడు అదే చేశాడు. సమరీయుడు ఆ మనసు కలిగే ఉన్నారు. సమరీయుడు అతను పని ఉన్న చోటుకి వెళ్ళంట, ఈయనకి ఏం పని అండి, ఈయన పని చూసుకోవచ్చు కదా, ఆయనకి పని మీద వెళుతున్నాడు, ప్రయాణం మీద వెళుతున్నాడు. ఆయన ఎందుకు తోటి మనిషిని మీద ప్రేమ కలిగి ఉన్నాడు, తోటి మనిషిని జాలిపడ్డాడు, తోటి మనిషి పట్ల ఆ దైవత్వం కలిగి ఉన్నాడు. రోజు ఎంతమంది లేరు పిల్లరా, సేవకులలా, సేవకురాల, సంఘాల గొప్ప గొప్పగా ప్రసంగాలు చేసేవాళ్ళు లేరు, గొప్ప గొప్ప సంఘాలు లేవు, గొప్ప గొప్పగా మందిరాలు లేవు. పల్లెటూరులో ఆ ప్రాంతాలలో పిల్లరా, టైబుల్ ఏరియాలలో, అనేక గ్రామాల పట్టణాలలో తిని తినక ఉండి లేక సరే తొక్కోటానికి సైకిల్ లేని వాళ్ళు ఉన్నారు. వారికి ఏమైనా సహాయం చేసే మనసు ఉందంటారు. ఈరోజు మేము 1 నెలకి 400 ప్రోగ్రాలు చేస్తున్నారు. ఓడి చేయమన్నారు, 400 ప్రోగ్రాలు చేస్తున్నారు. సుమారుగా 50 లక్షలు ఖర్చు పెడుతున్నారంట 1 నెలకే. ఓడి పెట్టమన్నారు, వారిని పెట్టమన్నారా? ఏమండి, సంఘం ఇచ్చింది అనుకోండి, లేకపోతే నీ వాక్యాన్ని, ప్రార్థనని, పాటలు ఇచ్చానుకో, తోటి ఎంతమంది లేరు, అనాథ పిల్లలు ఎంతమంది లేరు, వృద్ధాప్యులు ఉన్నారు ఎంతమంది లేరు, పేద ప్రజలు ఎంతమంది లేరు, సామాన్యులు ఎంతమంది లేరు, చిన్న చిన్న సంఘాలు ఉన్నవారు ఎంతమంది లేరు. అన్నం భోజనం వెళ్ళక సరిగా సంఘం లేక ఇబ్బంది పడే సేవకురా ఆకలితో ఉన్నవాడికి పెట్టు. వాడికి ఆకలి కడుపు నిండి పొరిగిపోతుందా? దేశ మిమ్మల్ని ఆయనకే పెడతానంటే ఎట్టకుదింది? నీ పక్కన కూడా ఆకలితో ఉన్నారు, వాడు పొలం చూడొద్దు, గోత్రం చూడొద్దు, రంగు చూడొద్దు, వాతావరణం ఏది పట్టించుకోవద్దు. ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టు, దాహంతో ఉన్నవాడికి దాహమి, వస్త్రాలైనకి వస్త్రాలై. బైబిల్లో చెప్పిన ఎన్ని అద్భుతమైన ఉపమానాలు, యేసయ్య చేసిన కార్యక్రమాలు ఎన్ని అద్భుతాలు లేవు, ఎన్ని కార్యాలు లేవు ప్రియులారా. అన్నయ్య అనే ఒక భక్తుడు ఉన్నాడండి, ఆయన పొలము ఇల్లు అన్ని అమ్మేసింది ప్రియులారా. అపోస్తులు పాదం అయితే పెట్టారంట ఆ రోజు, స్థిరాస్తులు అమ్మి. మనం మాత్రం ఆస్తులు బ్యాంకులలో మురిగిపోతున్నాయి డబ్బులైతే. పిల్ల పేరు మీద, కొడుకు పేరు మీద, పుట్టబోయే పిల్లల పేరు మీద కూడా వేస్తున్నారండి ఈ మధ్య డబ్బులు పోడగట్టారు. అసలు ఎప్పుడు ఏ జరిగితో తెలియదు, ఏ టైంలో ఎలా ఉంటుందో తెలియదు. దైవ వాక్యాన్ని వింటున్నాం మనం, దైవ సేవ చేస్తున్నాం మనం. సేవకుల్ని ప్రోత్సహించడం, సేవకుల్ని బలపరచడానికి సపోర్ట్ చేస్తే ఇంకా దేవుని యొక్క మాటలను గొప్పగా చెప్తారు, ఇంకా దేవుడి మాటలు అనేకమైన పట్టణాలకి, ప్రాంతాలకి తీసుకెళ్తారు అన్న ఆలోచన లేదంటారా? ఉంది, ప్రతి సేవకులకు ఉంది. కానీ ఏంది, ఇద్దరు ఈ ఏడ బాగుపడతారు.
ఇడితే ఏడ నాకంటే మించి పోయి గొప్ప సేవ చేస్తారు, ఏడ నాకు మించి గొప్ప పరిచయం చేస్తారు. ఇన్ని స్వార్థాలు లేవండి ఈరోజు. లేవీడు లాంటి వాళ్ళు, యాజకులు లాంటి వాళ్ళు సమాజంలో, సొసైటీలో, సంఘంలో ఉన్నారు. అందుకనే దేవుడు పరిచయుడిని లేపిండంటే, సమరయుడిని లేపిండంటే. ఆయన గాయాలు కట్టి ఏం చేసింది సార్, నేను మళ్ళీ వచ్చి ఆయనకి డబ్బులు ఇస్తానంటున్నా. అంటే తోటి మనిషిని ప్రేమించడం మనం నేర్చుకోవాలి. తోటి మనిషి పట్ల జాలి పట్టడం నేర్చుకోవాలి. 5 రూపాయలు ఉన్నాయా, ఏ 2 రూపాయలు, 8 రూపాయలు మనయే కదా. 10 జతలు పట్టుకుని ఒక జతీరా. చాలా మంది రండి ప్రియులారా, నువ్వు పొరుగు వారికి ఏదైనా చేసేటప్పుడు, ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఏదండి, మంచిది ఇండి, మంచిది ఇండి. చాలా మంది చూడండి, ఈ ఫంక్షన్ పెళ్లి పెట్టారు చూడండి, వాళ్ళ ఇంట్లో ఏళ్ళింట్లో ఇళ్ళలో ఇసుకులాడుకొని పాత గీత అన్ని మేకప్ వేసుకొని పోయాడు. ఇట్లా కూర్చునేది బొమ్మ, ఏది బట్టల షాపులో బొమ్మను పెడతారే, అంత అవసరం మనకి? మనం దేవుడి బిడ్డలు కదా, క్రైస్తువులు కదా. ఎలా ఉండాలి మనం? ఒకరికి మాదిరిగా ఉండాలి. ఒకరితో చెప్పించుకునేటట్టు ఉండకూడదు, ఒకరితో అనిపించుకునేటట్టు ఉండకూడదు. మనకున్న దాంట్లో ఉంటే తప్పేంటంటే, మన ఎవరు కొడతా? మన ఇంట్లో ఉన్న నీళ్ళు అయితే, మన ఇంట్లో ఉన్న కండ్ర బియ్యంతో అన్నం తింటే ఏం తప్పు? ఈరోజు పిల్లరా, నీకు చేతగాని దానికోసం పోయి కింద పట్టడం ఎందుకు? అందే కాయను కోసుకో, అందరి కాయ కోసం పోయి ఎందుకు కింద పట్టడం? అందుకని బైబిల్ చెబుతుంది, సమరయుడు లాంటి మనసు ఈరోజు ఎంతమందికి ఉందో ఒకసారి ఆలోచించి. తోటి మనిషిని ప్రేమించడం, తోటి మనిషిని ఆదుకోవడం, తోటి మనిషి పట్ల జాలి పడటం ఎంతమందికి ఉంది ప్రియులారా. అందుకని మన క్రీస్తు వాళ్ళ ప్రార్థన మందిరంలో ఎన్నో కార్యక్రమాలు, మనం ఎన్ని ప్రోగ్రాలు చేస్తున్నాము ప్రియులారా. ఇది కేవలం దేవుడు నామాన్ని మహిమపరచడానికి మాత్రమే చెబుతున్నాను ప్రియులారా. ఒక పాస్టర్ అయిన నరేంద్రని గొప్పతనం కోసం కాదు, దేవుడి యొక్క గొప్పతనాన్ని గురించి నేను చెప్తున్నా. 10 సంవత్సరాలు జీతాలు చేసిన వాడు, 1వ తరగతి పాఠాలు ప్రియులారా 3 సంవత్సరాలు చదివిన బండ్రే వరకు చదివిన వాడిని. ఈరోజు ప్రియులారా మన యొక్క ప్రోగ్రాం, మన యూట్యూబ్ లో ప్రియులారా ఎన్ని కార్యక్రమాలు ప్రియులారా, ప్రతి కార్యక్రమం ప్రియులారా పేదవాళ్ళ పట్లే మనం పట్లు ఇచ్చిన, మన శ్రద్ధలు ఇచ్చిన, మన సేవ ఇచ్చిన, బైబుల్ ఇచ్చిన, భోజనం పెట్టినా, ఏది చేసినా ప్రియులారా దేవుడి యొక్క ప్రేమతోనే మనం చేస్తున్నాం, దేవుడి యొక్క సహాయంతోనే చేస్తున్నాం. వాళ్ళు వీళ్ళు ఇస్తే చేసేది కాదు, కష్టపడి ఆటో తోలుకుంటా, ఒక సేవకుగా ఆటో తోలుకుంటూ, ఆటోలో వచ్చే డబ్బులతో కుటుంబాన్ని చూసుకుంటూ, పిల్లగాల్ని చదివించుకుంటూ, నా తోటి తల్లులాగా ఉన్న వారికి, నా తోటి తండ్రులాగా ఉన్న వారికి, నా తోటి అన్నలకి, అక్కలకి, వారి యొక్క లేని పరిస్థితిలో ఉన్న వారికి సహాయం చేస్తూ, భోజనం పెడుతూ, వాళ్ళకి దేవుడు మాటలు చెప్పి బలపరుచుతున్నాడు పిల్లరా. ఏదో ప్రభువు నమ్ముకోవటానికో కాదు, ప్రభు మార్గంలోకి రావటానికో కాదు, తోటి మనుషుడుగా, భారతీయులుగా, భారత పౌరులుగా, భారతదేశంలో ఉన్నవారుగా, మన తోటి సహోదరులు, వాళ్ళు దేవుని నమ్మినా నమ్మకపోయినా, వాళ్ళు ప్రార్థనకు వచ్చినా రాకపోయినా, మనం సహాయం చేసే మనసు మనకు ఉండాలి. చాలా మంది మన సంఘానికి వచ్చిన వాళ్ళని పిలవండి, మన సంఘానికి వచ్చిన వాళ్ళకి సహాయం చేయండి, మన సంఘానికి వచ్చిన వాళ్ళకి భోజనం పెట్టండి, మన సంఘానికి వచ్చిన వాళ్ళకి డబ్బులు ఇవ్వండి, మన సంఘానికి వచ్చిన వాళ్ళకి బైబిల్ ఇవ్వండి. 2016లో ఈ క్రీస్తు ద్వారా మినిస్ట్రీ ప్రారంభమైంది. ఆ రోజు నుంచి ఈ రోజు ఎక్కువగా ప్రియులారా మనకే ప్రార్థన కంటే, ప్రార్థనకు వచ్చేవారంటే ప్రార్థన రాని వారికి ఎక్కువగా మనం సహాయం చేస్తున్నాం. అదేంటంటే దేవుడి యొక్క ప్రేమ అందరికీ పంచాలి. హల్లెలూయా. ఈ రోజు ప్రియులారా నేను గొప్పగా గర్వంగా చెప్పుకున్నాను, ఒక ఆటో దూరుకుంటూ ఇన్ని కార్యక్రమాలు మనం చేస్తున్నాం ప్రియులారా. కుష్ఠరోగికి పిల్లల 100 బైబిల్ కొనుక్కొచ్చారు. ఒక్కొక్క బైబిల్ వచ్చి 250 రూపాయలు ప్రియులారా. 10,000 రూపాయలు అయిపోయింది ప్రియులారా. విజయవాడ పోయి కొనుక్కొచ్చి ఇచ్చారు ప్రియులారా. ఎందుకు ఇష్టం చెప్తున్నంటే, మనం బతికేది ఎంతకాలం బతుకుతో తెలియదు, ఎన్ని సంవత్సరాలు ఈ భూమి మీద ఉంటో తెలియదు. ఉన్న కొద్ది రోజులైనా నవ్వుతూ, ఆనందం ఉంటూ, కుటుంబాన్ని చూసుకుంటూ, దేవుడు అప్పగించిన పనిలో నమ్మకం ఉంటూ, నలుగురిని ప్రేమించి, నలుగురికి సహాయం చేసి, నలుగురిని ప్రభు యొద్దకు నడిపించడమే మన కోరిక. ఈ లోకంలో ఇల్లు శాస్త్రమైనది కాదు, డబ్బు శాస్త్రమైనది కాదు, బంగారం శాస్త్రమైనది కాదు, ఈ జీవితమే శాస్త్రమైనది కాదా?
మన రాంబాబు అని ఒక మాట చెప్పిండు నైట్, మొన్న నైట్ 2 ఏమో అన్నయ్య మా అమ్మ మా చెల్లె నాన్నగట్టిన ఇల్లుగా, నాన్నగట్టిన గోడలుగా, గోడల ఇల్లు చూసి వాళ్ళ మనసంతా దాని మీద ఉందంటాడు. నేను అప్పుడు చెప్పాను, ఆయన యేసుక్రీస్తు యందు ఉన్న ఎడల ఇదిగో పాతే కొత్త. ఆ పాత కప్పని చూసుకుని ఎప్పుడు అదే మోసుకుంటాడు. దేవుడు ఏది ఎత్తునో తెలియదు కదా, అదే చెప్పారు. అరే కట్టిన మనిషే ఉండలేదు, ఆ గోడ చూసుకుని ఎందుకు ముత్తు? మా అమ్మ కట్టింది మయ్య, వాళ్ళే ఉండట్లేదు. ఎందుకు నీకోది? నీకు ఏ బిల్డింగ్ ఎత్తరో, ఏ ఇల్లు ఎత్తరో? అరే ఆయన కొత్త అయితే అంటే కొత్త కావాలంటే పాత కారు కావాలంటే పాత కారు ఎందుకు? ఆయన ఎందుకు రిపేర్లు పెట్టిండు? ఆ పాత గొప్ప చూసుకొని మూసుకుంటారు. నీకు మంచి రిచ్ ఇల్లు ఎత్తరేమో. ఇది ఎట్టుందంటే ఐగుప్తు దేశంలో ఇజ్రాయేల్ ప్రజల స్వభావం లెక్క ఉందండి. మోసే గారికి తెలిసిన కన్నా వాళ్ళు సచ్చినట్టు శాఖ చేసుకొని సచ్చినట్టు పని చేపిస్తే అంటున్నారుగా, దోసకాయ కూరను ఆకాయ కూర బాగుంది అంటాడు. అది పూరేడు పెట్ట మాసం పెడతాడు మోసే గారు దేవుడు. ఇది ఎక్కువ ఇలాగే ఏమంటున్నా, దోసకాయ కూర బాగుందంట. పూరేడు పెట్ట మాసం బాగుందా, దోసకాయ కూర బాగుందా? అది దేవుడు అంత నువ్వు కట్లను పెట్టినవా, పొయ్యిమంటూ నీవా? అని అంత పూరేడు పెట్టలు నీ కాడికి వచ్చి వాళ్ళతో నువ్వు మంచి కమ్మంగా తింటూ మన్నాన్ని తింటే ఇలా బుద్ధి మీద ప్రార్థాకిపోయింది. రాంబాబు చెప్తే అన్న నిజమా అన్న, ఇప్పటిదాకా ఆ పంప మీదే ఉంది నా మనసు మొత్తం. ఇవాళ చెప్పుడు కదా ఆ పంప మర్చిపో, ఆ కంప మర్చిపో. దేవుడు అడుగు, మంచి బిల్డింగ్ అన్నాడు. అమ్మ కట్టింది, నాన్న కట్టింది, చెల్లి కట్టింది, తప్పుడు కట్టింది, కట్టినోనే ఉండట్లేదు నాయన. కొన్ని కోట్లు పెట్టి కట్టిన బిల్డింగ్ లో ఊరు ఉండట్లా. బాధపడి మొత్తం ఏం చేస్తారంటే చెత్త సెదాలతో ఉన్నాయి. ఒక సేవకుడుగా మీ మంచి కోరి, మీ మేలు కోరి ఈ వాక్యం ఉంటున్నా మై బ్రదర్ సిస్టర్స్, ఈ లైఫ్ ప్రోగ్రాంలో పాల్గొంటున్నా మీరు కూడా జాగ్రత్తగా వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోండి. లేవీడు వెళ్ళిపోయిండు, యాజకుడు వెళ్ళిపోయిండు, సమరయుడు మాత్రమే సహాయం చేయడానికి వచ్చాడు. సమరయుడు మాత్రమే జాలిపడ్డాడు, సమరయుడు మాత్రమే ప్రేమించాడు. ఈ వాక్యాన్ని నీవు మనుషులను ప్రేమించి మనుషులతో కలిసి సహాయం చేసే మనసు నీకుందా? ఒక్కసారి ఆలోచన చేసుకొని, చెప్పిన వాక్యాన్ని అర్థం చేసుకొని, చెప్పిన వార్తలను గ్రహించి వాక్యానుసారం జీవితం మనం జీవించి చెప్పబడే వాక్యం మన హృదయంలో భద్రపరిచి ప్రభువును మహిమపరిచే వరకు మనం అందరం ఉండాలి. దేవుడు ఇటు వాక్యాన్ని మీ హృదయంలో భద్రపరిచి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ పిల్లలను, ఈ లైఫ్ గ్రూప్లో చూస్తున్న బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరం చప్పట్లు కొడదాం. ప్రియులారా, ప్రభు నామానికి మహిమ కలుగునుగాక.